యేసువాసులో కూడానండి ఆయన ముందర లిరిక్ రాసిచ్చారు. ఆయన గొనుక్కుంటూ ఏ శ్వాసలో చేరితే అంతవరకు ఆయనదండి ట్యూన్ కూడా ఏ శ్వాసలో చేరితే అన్నంతవరకు. గాలి గాంధర్వం అవుతున్నది అక్కడి నుంచి కంప్లీట్గా నేను అసలు మొత్తం రాశారండి ఆయన పాట ముందు. తర్వాత ఈ సినిమాలో కూడా నేను ఆసాం రంగులో కూడా నేను 4 పాటలు రాశాను. కీరవాణి గారు దేవుడే ముందర రాశారు. దేవుడే కీరవాణి గారు రాశారు. ఇంకా కూడా చాలా మంచి పాట, అది కూడా కీరవాణి గారు రాశారు. 4 పాటలు నేను రాశాను. 4 పాటలు మొదటి నుండి చివరి వరకు అక్షరం ప్రతి అక్షరం ఎలా రాసిస్తే మొత్తం అన్ని ముందరే రాశారా? అన్ని పాటలు దుకాణం ముందరే రాశారు. ఎత్తుకెళ్ళి పోవాలి ముందు రాశాను. తర్వాత మందుపాట ముందు రాశాను. మాజోలికి వస్తే మొత్తం మందుపాట రాసిచ్చాను సార్. మొత్తం ఇలా రాసిస్తే అక్షరం మార్చకుండా భావాన్ని అర్థం చేసుకుని గబగబ కంపోజ్ చేసి. ఇప్పుడు ఏది కష్టం అండి? ముందు రాస్తాం, ముందు ట్యూన్ చేయడం ఈజీయా లేకపోతే వాట్ ఈజ్ ఇట్? అంటే కొంత సాహిత్య పరిజ్ఞానం ఉన్న వాళ్ళకి రాసిచ్చినా కూడా ఓకే అండి, ముందర రాసిచ్చినా కూడా చేయొచ్చండి. సాహిత్యం పట్ల అంత అవగాహన లేని వాళ్ళకి ఏంటంటే వాళ్ళ ముందర ట్యూన్ ఇచ్చేయడం వాళ్ళకి సేఫ్ అండి. సేఫ్ సర్లేండి, ఐ కెన్ కౌంట్ లాట్ ఆఫ్ నంబర్స్. ఎందుకంటే ముందర ఇతను మ్యూజిక్ డైరెక్టర్ జాబ్ అయిపోయింది కదండి. ముందర అయిపోయాక లిరిక్ డైరెక్టర్ వాళ్ళ తలని 10 వాళ్ళు ఎలాగైనా రాసుకుంటారు. ఇరికిచ్చాలి దాంట్లో, ఒక్కోసారి వర్కౌట్ అవ్వదు. ఒకసారి వెయిటర్ గారు నాకు ప్రపోజల్ పెట్టారండి. ఏమయ్య సరదాగా నేను ట్యూన్ కంపోజ్ చేస్తాను, ఒక 10 ట్యూన్లు, ఒక ఆల్బమ్ రిలీజ్ చేద్దాం, నువ్వు లిరిక్స్ రాయి అన్నారండి. నన్ను ఎప్పుడు అడిగారు, ప్రపోజ్ చేశారు. ప్రపోజ్ చేస్తే నేను అన్నానండి, ప్రింటింగ్ మిస్టేక్ అనుకుంటారండి, మొత్తాన్ని నేనే కంపోజ్ చేసి మీరు రాశారు అనుకుంటారు, ప్రింటింగ్ మిస్టేక్ అనుకుంటారు, మళ్ళీ ఎవరు చేసే పని వాళ్ళు చేయాలని. అంతే కదా. మీకు ఆల్బంలో మన ఆల్బంలో బాగా నచ్చిన పాట ఏంటండి? 6 పాటల్లో ఈ 6 సాంగ్స్ కిరణ్ గారు రాసిన 2 పాటలు, నేను రాసిన 4 పాటలు, మొత్తం 6 పాటల్లో మీకు భలే అనిపించిన పాట? కథ పరంగా నాకు బాగా నచ్చిన పాట దేవుడే. అవును. కథాపరంగా నాకు కొంచెం రొమాంటిక్ సాంగ్స్ అంటే బాగా ఇష్టం అండి. ఇప్పుడు ఫ్రమ్ ద బిగినింగ్ మెలడీ రొమాంటిక్ అంటే ఇంకా దిస్ టు ఆర్ మై ఫేవరెట్. ఐ ఆల్వేస్, కిరవాణి గారికి కూడా తెలుసు. మీకు బాగా నచ్చిన పాటలు ఏంటండి? అంటే నేను రాసేనని కాదండి, నేను మంచి ట్యూననే దేవుడే పాట బాగా ఇష్టం. అంటే నేను లిరిక్ పక్కన పెట్టండి, దేవుడే చాలా మంచి